దేశాల మధ్య స్నేహ బంధాన్ని కొనసాగిస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్నారు ప్రధాని మోదీ. దీనిలో భాగంగానే ప్రధాని మోదీ 2 రోజులు ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. నెసెట్ భవనాన్ని భారత త్రివర్ణ పతాక వర్ణాలతో అలంకరించి భారత్ పై ఇజ్రాయెల్ స్నేహాన్ని చాటి చెప్పారు. ఈ గౌరవం ప్రపంచంలోని అతి కొద్ది మంది నేతలకు మాత్రమే దక్కుతుంది. ఆ స్థానంలో ప్రధాని మోదీ చేరారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో అండగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హామీ ఇచ్చారు. మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదానికి తాము పూర్తి వ్యతిరేకమని, భారత్ దశాబ్దాలుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుందని అన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించిన తొలి ప్రధాని తానేనని, దీనిని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. భారత్ ఇజ్రాయెల్ ప్రాచీన నాగరికత కలిగిన దేశాలని తెలిపారు. ఉగ్రవాదాన్ని సహించే పరిస్థితి లేదని అన్నారు. హమాస్ దాడి చేసి పౌరులను చంపడం దారుణమని అన్నారు. ఇజ్రాయెల్ కు అనేక అంశాల్లో భారత్ అండగా నిలుస్తుందని మోదీ తెలిపారు. హమాస్ దాడుల తర్వాత మీ బాధలను భారత్ పంచుకుందని అన్నారు. ఉనికి కోసం యూదులు చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయంలో ఏ దేశమైనా ద్వంద్వ వైఖరిని విడనాడాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చర్చలకు భారత్ ఎప్పుడు సిద్ధమని, తాము శాంతిని కోరుకునే వాళ్ళమని అన్నారు. ఇజ్రాయెల్ అందించిన సాంకేతికత పరిజ్ఞానాన్ని తాము మర్చిపోలేమని అన్నారు. యూదులు ఉనికి కోసం అనేక కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. రక్షణ భద్రత విషయంలో 2 దేశాల మధ్య ఒప్పందం జరిగాయని తెలిపారు. ఇజ్రాయెల్ సాయంతో భారత్ వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీపై ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రశంసల జల్లు కురిపించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ తనకు నరేంద్ర మోదీ మిత్రుడు మాత్రమే కాదు, సోదరుడి కంటే ఎక్కువ అని తెలిపారు. మోడీ భారత్ ను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. మోడీ ఇజ్రాయెల్ కు ప్రధాన స్నేహితుడు. భారత్ తో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయన్నారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేమని, ఇరు దేశాల మధ్య సహకారం 4 రెట్లు పెరిగిందన్నారు. అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని మోదీ పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఉన్నత స్థాయి సమావేశంలో ఆర్థిక, భద్రత, రక్షణ, సాంకేతికత, వ్యవసాయ రంగాల్లో కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికత బదిలీపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2017 తర్వాత మోదీ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటన చారిత్రకరమని, ఇరు దేశాల స్నేహానికి కొత్త ఉత్తేజాన్ని ఇవ్వనున్నది. భారత ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ఘన స్వాగతం పలికింది. టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా విచ్చేసి ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ఘన స్వాగతం పలికారు. 2017లో తొలిసారి ఇజ్రాయెల్లో పర్యటించిన మోదీ మళ్లీ 9 ఏళ్ల తర్వాత ఆ దేశ గడ్డపై అడుగు పెట్టడం ఇరు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది. దీనికి తోడు మోదీ గౌరవార్థం ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్ భవనాన్ని మంగళవారం రాత్రి భారత త్రివర్ణ పతాక రంగులతో దేదీప్యంగా అలంకరించారు. ఇజ్రాయెల్ మీడియా కూడా మోదీ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఇచ్చింది. ప్రముఖ దినపత్రిక ది బెరుసలెం పోస్ట్ తన ముఖ చిత్రంలో మోదీ ఫోటోను ప్రచురించి నమస్తే, 2 ప్రాచీన దేశాలు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాయి అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం ఆ దేశ ప్రధాని నెతన్యాహు మాట్లాడారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఎంతో సంతోషకరమని, ప్రపంచ దేశాల్లో మోదీ గొప్ప నాయకుడని ప్రశంసించారు. తనకు మోదీ స్నేహితుడి కంటే ఎక్కువ అన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అనేక సమయాల్లో ఇజ్రాయెల్ కు భారత్ అండగా నిలబడిందని గుర్తు చేసుకున్నారు. పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయులతో కూడా సమావేశమై వారితో సంభాషించనున్నారు. ఈ దేశంలో ప్రధాని పర్యటించిన ఆర్థిక, వాణిజ్య, రక్షణ రంగాలతో పాటు ఆయా దేశాల్లో ఉండే ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమావేశం అవుతారు. భారతదేశ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములు కావడంతో పాటు భారతదేశ నాగరికత, సంస్కృతులు విదేశీయులకు పరిచయం చేస్తూ దేశ కీర్తిని పెంచాలని సూచిస్తారు.